సంజీవాంక భవత్ శరీర లతికా సామీప్యం కోరి నీ సింజానోద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రాణమై రంజిల్లన్ సతతంబు సేవలిడగా రాకేందు బింబాస్య ఓ రాకేందు బింబాస్య నీ మంజీరమున మువనై మణియునై మార్మోగెదన్ శ్రీధరి కనయదనిన్నటంచు చిరకాలము ఉవ్విళ్ళూరి వచ్చెతన్ కనయదనిన్నటంచు చిరకాలము ఉవ్విళ్ళూరి వచ్చెదన్ ఘను నిను కాంచినంతటనే కన్నుల కాల్వలు కట్టి పొంగగా తనువు మనంబు భోరుమును తాపముతో కనులెద్ది ఎట్టకేంకన చనుముంచు త్రోసెదరు కాపరులెల్లరు వెంకటేశ్వర స్వామి దగ్గర వెర్రి కాని నేను కననిది ఎప్పుడయ్యా నన్ను కావనిది ఎప్పుడు నీవు శ్రీధరా. సభలో ఏం చేసింది పెద్దలకందరికీ నమస్కారాలు. సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేష్వపి ప్రత్యేకంతు నమస్కారః హంతి పుణ్యం పురాకృతం. పూర్వజన్మల పుణ్యం పోవాలంటేట సభలో ఒక్కొక్కరికే నమస్కారం పెట్టాలట. ఏ ఒక్కరికే నమస్కారం పెట్టడం మానేకొట్ట. సభాయాం ఒక మంచి సభలో, యజ్ఞశాలాయాం యజ్ఞం జరిగిన చోటకి వెళ్ళి ఒక సూర్యనామతో ఒకటి దండం పెట్టుకు వచ్చామనుకోండి, మిగతా దేవుళ్ళు చెప్పిస్తారట. యజ్ఞశాలాయాం దేవతాయతనేష్వపి దేవాలయంలోనే అంతే. ప్రత్యేకంతు నమస్కార హంతి పుణ్యం పురాకృతం. కనుక ఈ వేదిక మీద ఉన్నతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కిందని వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సాహిత్య పురస్కృతి ఈశాలున నన్వరించే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సాహిత్య పురస్కృతి ఈశాలున నన్వరించే ఎంతో ముదమై ఆశించినంత వచ్చునే ధీ సంతర్పణములేవి తెలుగులకెందున్. కనుక ఈ ఉగాదికి నాకు ఈ సాహిత్య పురస్కృతి లభింపచేసినందుకు గాను సాహితీ సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్షరాదీప్తురుచ్యతే అద్భుతమైన స్లోగన్ అండి. ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఈ స్లోగన్ లేదు. ఇది వేదం చెప్పిన మాట. అక్షరం చేత మాత్రమే దీప్తి వస్తుంది. ఈ అక్షర జ్ఞానం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నీకు కాంతి లేదు పో, నీకు చైతన్యం లేదు పో. వేదం చెబుతున్న అనుశాసనం ఇది. అటువంటి అనుశాసనాన్ని పట్టుకున్నారని మన వాళ్ళు. చాలా మతిపోయింది, చూసినట్టే మతిపోయింది నాకు. అక్షరాదీప్తురుచ్యతే. నీకు డబ్బు కావాల్సింది, ముందు విద్య మూలంగా నీకు దీప్తి రావాలి, చైతన్యం రావాలి, తర్వాత నీకు డబ్బు. ఈ సృష్టిలో మొట్టమొదటి అక్షరానికి అగ్రపీఠం వేసింది మన వేదం అండి. ఆ వేదం మాట కొట్టుకుని బ్రహ్మాండంగా అక్షరాదీప్తురుచ్యతే స్లోగన్ పెట్టారు చూసారా. అక్కడ నిజంగా ఈ కార్యకర్తలకి, ఈ సాహిత్య సమాఖ్యకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అఖిల కవులకు ఉగాది సంవత్సరం కనుక ఉగాదికి మరి స్వాగతం చెప్పబడి న్యాయం కాదు. పైగా మాలాంటి వాళ్ళం. క్రోధి
అధర్మరోధయై క్రోధే అధర్మరోధయై క్రోధే అధర్మరోధయై రీసౌండ్ వస్తుందా? క్రోధి అధర్మరోధయై కోహకపాళే విరోధయౌత. మోసగాంటకు పాలట కోహకపాళి విరోధయౌత. పెన్ బాధల కూల్చి తోషమిడి పెన్ బాధల కూల్చి తోషమిడి భద్ర విఘాతుల చీల్చుగాత. టెర్రరిస్టులది. భద్ర విఘాతుల చీల్చుగాత పల్ వ్యాధుల తుంచుగాత. ఇవాళ అనేక వింత రోగాలు పలు వ్యాధుల డుల్చుగాత పలు వ్యాధుల డుల్చుగాత గావుత. నయజ్ఞ కృతజ్ఞుల ధ్రుంచుగాత నయజ్ఞ కృతజ్ఞులను త్రుంచుగాత. ఏ ఆధులు లేక మన దేశం మన రాష్ట్రంలో ఎవరికి మనోవ్యాధి లేకుండా, ఎవరి మనస్సులోనూ కూడా కష్టం కలగకుండా, ఎవరికి బాధ అనేది లేకుండా, ఏ ఆధులు లేక రాష్ట్రముగా, ఏ ఆధులు లేని రాష్ట్రముగా హాయిని కూర్చుత హాయిని ఇచ్చుత ప్రభుత్వం ఎల్లడన్ హాయిన సొంగు ప్రభుత్వం ఇచ్చుతన్. ఏ ప్రభుత్వం రానివ్వండి, మనందరం హాయిగా ఉండాలి. అదొక్కడే కోరుకోవాలి. క్రోధి అంటే క్రోధం ఒక్కలేది క్రోధి. ఈ క్రోధము ఎవరి పట్ల ఉండాలో చెప్పాను. మనకు కావాల్సిందే అందరం సుఖంగా ఉండడం. కానీ అవి పోయి మనందరం సుఖంగా ఉండగా కాన ఆకాంక్షిస్తూ వ్యవసాయంబు ఫలించుగాక. వ్యవసాయం అంటే కేవలం దున్నడం ఒకటే కాదు, మనం చేసే ప్రతి ప్రయత్నము వ్యవసాయమే. ఈ గాలి సాహిత్య సభకు చేసిన ఈ ప్రయత్నంతో వ్యవసాయం. వ్యవసాయంబు ఫలించుగాక మనుజుల్ భద్రాత్ములై దుష్ట దుర్వ్యవసాయములు వీడుగాక. ఇవాళ మొత్తం మందులు పండిస్తున్నారు. మనుజుల్ భద్రాత్ములై దుష్ట దుర్వ్యవసాయములు వీడుగాక. మతముల్ త్యాగోన్నతిన్ సత్క్రియానవనీతములు పంచుకాక. మతముల్ త్యాగోన్నతిన్ సత్క్రియానవనీతములు పంచుగాక. అందరికీ మంచి మంచి పనుల ద్వారా ఒక సుధని, ఒక నవనీతాన్ని పంచిపెట్టుగాక. మతముల్ త్యాగోన్నతిన్ సత్క్రియానవనీతములు పంచుగాక. జనులెల్లన్ హాయిగా మీరు అందరికీ హాయి సుఖశాంతులు కలిగించేలాగా మనకి శివములు కూర్చుత క్రోధి ఎల్లప్పుడు సుశ్రేయంబులందించుతన్ అని ఆకాంక్ష పలుకుతూ అఖిల కవులకు సూరులకు ఆటపట్టు తెలుగు భాషన్న మధురమౌ తేనె పొట్టు. మన భాష తేనె, తెలుగు భాషన్న మధురమౌ తేనె పొట్టు. మోసగాండను ఈగలే ముసిరి కుట్టు. మంచివారికి తేనెను పంచిపెట్టు. ఆశీస్సుమన్నారు కనుక శివపార్వతులకు పెళ్ళి అయింది. ఇంటికి తీసుకొచ్చాడు. శివుడు అంటున్నాడు, శివ నీ సోదరు హస్తలాఘవము వాసిన్ కూడినా నిన్ను. మీ అన్నగారి తాలూకు తమ్ముడు తాలూకు చెయ్యబాటుతలు నీకేమైనా వచ్చిందా పార్వతి అన్నాడు. ఆవిడ తమ్ముడు ఎవరు? పద్మనాభ సోదరి కదా. శివ నీ సోదరు హస్తలాఘవము వాసిన్ కూడినా నిన్ను. దొంగతనమైనా నేర్చుకుని వచ్చావా అంటున్నాడు. కొత్త పెళ్లి కూతురుతో అసలు మాటలు. నా ధవు ఆయన పట్టుకు లాగేస్తాడు. నా ధవు భిక్షోన్నతి ముందు అదెంతటిది నాథా. మా తమ్ముడు ఇలా లాక్కుంటాడు.
నువ్వు ఇలా పడతావు. రుద్రోయేన కపాల పాణ్యపుటికి భిక్షాటనం సేవతే. ఇలా పెట్టడం గొప్ప, ఇలా పెట్టడం గొప్ప. పట్టుకు లాగుతాడు. శివని సోదరు హస్తలాఘవము వాసిన్ కూడినా నిన్ను నాథవు భిక్షోన్నతి ముందు అదెంతటిది నాథా. గోవులను కాపు. ఏమన్నా ఆవుల కాడ నేర్చుకున్నావా? ఆయన గోపాలు కదా. గోవులను కాపు. పుట్టింటి వాళ్ళని అంటే మాత్రం ఏ స్త్రీ పూర్తి సహించకూడదు. ఆవిడకి అవస్థ తిరిగితే పడమనండి. వాళ్ళ వెనకాల వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని, వాళ్ళ తమ్ముడిని, నాన్నగారిని ఎవరు నన్నా మాత్రం ఏ ఆడపిల్ల భరించకూడదు. గుర్తుపెట్టుకోండి. గోవులను కాపు. పోనీ ఆవుల కాడ నేర్చుకున్నావా? మనకు ఉన్నది ఒక ఎద్దు ఉంది, దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇదే మనకు వాహనం. గోవులను కాపు అంటే మీ తమ్ముడు గోవులు కాసుకునేవాడు. సుమా మేమే తెత్తే అంటూ అనేవాడు అని సోదరుని తెప్పుతున్నాడు. ఇప్పుడు అంటోంది గోవులను కాపు. శివనీదే సోదరు హస్తలాఘోము వాసిన్ కూడినా నిన్ను నాథవు భిక్షోన్నతి ముందు అదెంతటిది నాథ. గోవులను కాపు మీ జవనాస్సొంబు భసింపదా పశుపతి. మీ జవనాస్సం మా ఆయన, మా అన్నయ్య, మా తమ్ముడు అనేక లక్షల కోట్ల గోవులను రక్షించాడు. మీకు ఉన్నదే ఒక ఎద్దు, కుంటెద్దు డెక్కు నడుస్తూ ఉంటుంది. మీ జవనాస్సొంబు భసింపదా పశుపతి. సద్వస్త్ర శౌర్యంబులో. కొన్ని మంచి బట్టలు ఏమైనా పట్టుకొచ్చావా? ఎవరో గోపికలు స్నానం చేస్తుంటే ఆ బట్టలు కొట్టేసేట కదా మీ సోదరుడు. ఆ బట్టలు ఉండే ఉంటాయి కదా, ఆ చీరలు తెచ్చావు. నేను చీరలు కొట్టడానికి కొట్టినాము, ఒక చీర కూడా నేను కొనలేను. సద్వస్త్ర శౌర్యంబులో అంటోంది. భవ దిగ్వాసము చెప్పదా. మా తమ్ముడు దొంగతనం చేసిన బట్టలు కట్టుకున్నాడు, మీరు ఉన్న బట్టే విసిరి పడేశారు. మీరు దిగంబరులు. భవ దిగ్వాసము చెప్పదాయను. దొంగతనం చేసిన బట్ట కట్టుకున్నాడు, మనకి ఉన్నదే లేదు, బట్ట లేదు మనకి. భవ దిగ్వాసము పెట్ట అను శివా వైదగ్ధ్యముల్ సర్వదా శివములు కూర్చత మీకు నెల్లరకు సుశ్రేయంబులందించుతం అని మీకు అందరికీ ఆశీస్సులు పలుకుతూ ఒక్క పద్యం చెప్పక తప్పదు. సరే కనుక నాకు అవకాశం ఇచ్చినందుకు గాను మన ఈ సాహిత్య సమాఖ్య వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చిట్ట చివరిలో అయినా శ్రద్ధగా విన్నందుకు మన బోసు గారే చాలామందిని ప్రయాణం చేయించేశారు. చివరిలో ఉన్నవాళ్ళు మీరు కూడా పారిపోకుండా ఉండడం కోసం ఒక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.